అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మనం అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు జరిగితే ఇంకా కావాల్సిందేమున్నదండి. కానీ అప్పుడప్పుడు బిస్కెట్ అయిపోతూ ఉంటాయండి. నాకు మిగతా పనులన్నీ ఏమైనా ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చు, ఏమవుద్ది అని అనుకుంటాను. కానీ పూజకి సంబంధించి, దేవుడికి సంబంధించి అట్లా ఏమన్నా జరిగితే చాలా బాధపడుతూ ఉంటాను అనమాట అండి. అలా ఈ సంవత్సరం రథసప్తమి నాకు కొంచెం బాధనే మిగిల్చిందని చెప్పాలండి. ఈ రథసప్తమి కోసం స్వామిని దర్శించుకోవటం కోసం ఊరి నుంచి గబగబా ప్రయాణమై వచ్చామండి. ఈసారి రథసప్తమి అసలు నాకు వీలవ్వలేదండి. ఊళ్ళోనే లేము. పోనీ మరుసటి రోజు అయినా మనకి వీరభద్రేశ్వర స్వామి వస్తాడు కాబట్టి ఆయనైనా వస్తాడునని ఇంకా ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉన్నానండి సాయంత్రం నుంచి. ఇంతలోకి మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారండి. ఈయన హైదరాబాద్లో ఉంటారు. భీమవరంలో వాళ్ళ ప్రాపర్ భీమవరం అంటండి. అక్కడే హౌస్ తీసుకున్నారంట. ఇది మూడోసారి అండి ఆయన రావటం. ఇల్లు కొనుక్కునే ముందు కూడా వచ్చారు. ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నామమ్మా అని చెప్పడానికి వచ్చారనమాట అండి. సరే, ఆనందంగా అనిపించింది. వారు వెళ్ళిన తర్వాత ఇక మొత్తం అంతా పెరడంతా కూడా కడిగేస్తున్నామండి. ఎందుకంటే ఉదయమే వీరభద్రేశ్వర స్వామి తెల్లవారుజామునే మన ఇంటికి వస్తాడు కదండి. గత 2 సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉంటుంటారు. రథసప్తమి మరుసటి రోజున తెల్లవారుజామునే గ్రామ సేవకి వీరభద్రేశ్వర స్వామి వస్తారని ఆయన రాక కోసం మొత్తం అన్నీ రెడీ చేస్తున్నానండి. నిజానికి మధ్యాహ్నం 4 గంటలకి ఊరి నుంచి వచ్చామన్నమాట అండి. ఇక వెంటనే పిన్నిగారిని పిలిచి, పిన్నిగారేమో మొత్తం పాత అంతా ఊడ్ చేశారు. ఇక మొక్కలకి నీళ్లు పెట్టుకుని ఈ పాత అంతా కడిగేసి మళ్ళీ కారు పెట్టే దగ్గర మొత్తం అంతా కడిగి వాకిలి కడిగి ఈరోజైనా రథం ముగ్గు వేసేద్దాము అని చెప్పి ముగ్గు వేసుకోవడానికి అన్నిటికీ రెడీ చేసుకుంటున్నానండి. అసలే 4 రోజులు ఊళ్ళో లేమంటే కృష్ణయ్యకి కూడా స్నానపానాదులు ఇవ్వండి. పనిలో పని కృష్ణయ్యకి కూడా స్నానం చేయించేసామండి. ఏం కాదండి, బయటే ఉంటుంది కదా విగ్రహం, కొంచెం దుమ్ము పడినట్లు అవుతుందన్నమాట. 4 రోజులు ఊళ్ళో లేము అని అంటే మొక్కలు కూడా డల్గా అయిపోతాయి కదండి. మొక్కలన్నిటికీ వాటరింగ్ చేసి వరండా అంతా కూడా కడిగేసామండి. స్వామి ఊరేగింపు వస్తుందని మొత్తం ఈ పార్కింగ్ ప్లేసు, వాకిలి, వరండా, పెరడు అంతా కడిగేసేసి ముగ్గులు వేయటానికి నాకు చాక్ పీసులు ఇవ్వనమాట అండి. కొన్ని చాక్ పీసులు తెచ్చిపెట్టండి అని మా వారిని అడిగితే కాఫీ ఇస్తే తెచ్చి పెడతానని బేరం పెట్టారు. అందుకనే మధ్యలో ఇదిగోండి కాఫీ విరామం అన్నమాట ఇప్పుడు. సోమేశ్వర స్వామి దేవాలయంలో సూర్య దేవాలయం కూడా ఉంటుందన్నమాట అండి. అక్కడ రథసప్తమి రోజున చాలా పూజలు చేస్తారు, యాగాలు చేస్తారు. అట్లానే విశేషమైన పూజలు కూడా సాయంత్రం చేస్తారు. సాయంత్రం దేవాలయానికి కూడా వెళ్ళాలని అనుకుంటున్నానండి. ఇక వాకిట్లో ముగ్గేసి రంగులు దిద్దుదాము, ఎందుకంటే మళ్ళీ తెల్లవారుజామున దేవుడు వస్తాడు కదా, కొద్దిగా అలంకరిద్దాము అని పనులు చేసుకుంటూ ఉన్నాను. ఇంతలోకి మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారండి. వీరిది లోకలే అంటండి, భీమవరమే అండి. వారు మాట్లాడి వెళ్ళారు. నా పని హడావిడిలో పడి నేను వాళ్ళకి కనీసం బొట్టు పెట్టలేదు, తాంబూలం ఇవ్వలేదండి. మన ఇంటికి ఎవరు వచ్చినా సరే నేను సాధారణంగా తాంబూలం అన్నీ ఇచ్చి పంపిస్తాను అనమాట. ఒక్కోసారి బాగా హెక్టిక్గా పనిలో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు ఒకళ్ళిద్దరికి ఇలా మిస్ అయిపోతూ ఉంటానండి. అప్పుడు మాత్రం చాలా బాధపడతాను అనమాట. చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందండి అలాంటిది. ఎందుకంటే సాధారణంగా మన ఇంటికి ప్రతిరోజు కూడా 2-3 ఫ్యామిలీస్ వస్తూనే ఉంటారు కదా. అలాంటి పొరపాటు జరగదు. నేను బాగా పని చేసుకునేటప్పుడు, బాగా హెక్టిక్ షెడ్యూల్ ఉన్నప్పుడు మాత్రం, అంటే నేను సింగిల్ హ్యాండ్తో చేసుకుంటాను. మీకు తెలుసు కదండి. పైగా ఈరోజు వరంగానే ఎవరు రాలేదనమాట. మొత్తం ఈ కడుగుళ్ళు, ముగ్గులు పెట్టుకోవటాలు, వరస పెట్టి అన్నీ నేనే చేసుకుంటున్నాను. ఆ టైంలో వచ్చేసరికి కొంచెం మిస్ అయినట్టున్నాను. దానికి తోడండి ముగ్గు వేశాను, రథం ముగ్గు వేద్దాము అని వేస్తే అది కాస్త నాకు అంత సాటిస్ఫాక్షన్గా రాలేదనమాట. పోన్లే దీనికి ఏదో రంగులన్నా అద్దుదాము అని చెప్పి రంగులేస్తే అవి అంతకన్నా ఘోరంగా వచ్చినట్లు అనిపించింది. నాకేమీ నచ్చలేదండి ఈ రథసప్తమి ముగ్గు మాత్రం. ఏమండి, ఒకటైతే నాకు అనిపిస్తుంది, ఏదన్నా మనకి చికాకు రాబోతోంది, చికాకు పడబోతున్నాము అని అంటే దాని ఇంపాక్ట్ ముందే కనిపిస్తుందండి. ఏంటో తెలీదు. అలానే శుభ సూచికలు కూడా కనిపిస్తాయి మనకి. చెప్తూ ఉంటారు కదా పెద్దలు, అన్నీ మంచి శకునములే అని చెప్పి. అన్నీ మంచియే జరగవు కదండి. లైఫ్ అన్న తర్వాత అటు ఇటుగా అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. కొంచెం నొచ్చుకునేవి, కొంచెం బాధపడేవి, హర్ట్ అయ్యి, ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా. పెద్దవి జరుగుతాయి, చిన్నవి జరుగుతాయి. కానీ ఈవేళ ఎందుకో నాకు కనీసం ముగ్గు కూడా సరిగా రాలేదేంటి అని అనిపించింది.
మా వారికి 100 ఫోన్లు చెయ్యంగా గుడికి తీసుకెళ్ళటానికి ఆయన వచ్చారండి. అప్పటికి ఇంకా బాగా లేట్ అయిపోయిందనమాట. సోమేశ్వర స్వామి దేవాలయంలో సాయంత్రం జరుగుద్దనమాట అండి పూజ. సాయంత్రం వెళదాం అనుకున్న దాన్ని ధూపసేవ కూడా అయిపోయిందండి. అప్పటికి వెళ్ళాము. ధూపసేవ అంటే 8 వరకు ధూపసేవ జరుగుద్దనమాట. ధూపసేవ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళాను. నిజానికి ఈ సూర్యభగవానుడిని చూస్తూ ధూపసేవ కూడా తీసి మీ అందరికీ చూపించాలని అనుకున్నాను. అది వీలవ్వలేదు. ఇదిగోండి వెళ్ళేసరికి వీరభద్రేశ్వర స్వామి ఊరేగింపు కోసం అన్నీ సిద్ధం చేసి బయట ఉంచారనమాట అండి. ఇక్కడి నుంచే వెళ్తాయి వాహనాలు. ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉన్న సోమేశ్వర స్వామి దేవాలయం అండి. ఈ దేవాలయంలోనే సూర్యభగవానుడి దేవాలయం కూడా ఉంటుందన్నమాట. ఏమంటే లోనికి వెళ్ళంగానే ధ్వజస్తంభం మీదుగా చూస్తే చక్కగా చంద్రుడు కనిపించాడు అనమాట. అబ్బా శివయ్య సెగలో ఉన్నట్టుగా ఉన్నాడు అని చెప్పి భలే హ్యాపీగా అనిపించిందండి. ఇగో పందిళ్ళు ఇవన్నీ వేస్తూ ఉన్నారు. ఎందుకంటే మహాశివరాత్రి చాలా బాగా జరుగుద్దండి మా సోమేశ్వర ఆలయంలో. ఇక స్వామిని కూడా దర్శించుకుని యువతలకు వచ్చానమాట. వచ్చి ఇక్కడ సూర్యభగవానుడి అలంకారం అంతా కూడా చాలా బాగా చేశారు. అయ్యప్ప గారని ఆయన చేస్తారనమాట అండి. మొత్తం స్వామికి అలంకారం చేసి 1 సంవత్సరం నేను మీ అందరి తరపున పూజ కూడా చేయించానండి. మా శివాలయంలో 2 పక్కల, ఒక పక్క సూర్యనారాయణ స్వామి, మరొక పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు ఉంటాయన్నమాట. ఈరోజు రథసప్తమి సందర్భంగా స్వామిని అలంకరించి పూజ అంతా చాలా బాగా చేశారనమాట అండి. దేవాలయంలో ఇలా రంగుల ముగ్గులు ఇవన్నీ పెడుతున్నారు. ఇదంతా కూడా శివరాత్రికి సిద్ధం చేస్తున్నారు అన్నమాట అండి. ఇక ఉదయమే యాగాలు అవి చేసినట్టున్నారు. అవన్నీ అయిపోయినాయి. ఇక స్వామిని దర్శించుకుని ప్రసాదం తీసుకుని బయటికి వచ్చి మాకు వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు అంటే రథసప్తమి రోజు రాత్రి నిప్పుల గుండం తొక్కటం ఇదంతా జరుగుతుంది అనమాట. ఈ వీరభద్రేశ్వర స్వామి ఊరేగింపే గ్రామసేవ తెల్లవారుజామున మన ఇంటికి వస్తుందన్నమాట అండి. ఇదిగోండి ఇదంతా కూడా వీరభద్రేశ్వర స్వామి దేవాలయ దారి అనమాట. మొత్తం లైటింగ్ అంతా పెట్టి చాలా కోలాహలంగా ఉంటుందన్నమాట అండి. ప్రతి సంవత్సరం ఇది కూడా మిస్ అవ్వకుండా వెళ్తానండి. నిప్పుల గుండం తొక్కేది ఇవన్నీ కూడా నాకు చూడటం ఒక్కటే కాదండి, నేను చూసి మీ అందరికీ చూపించాలి అనేది నా తాపత్రయం. ఎందుకంటే నేను గత కొన్ని సంవత్సరాలుగా ఈ సేవలన్నీ చూస్తూనే ఉన్నానండి. నేను ఎంతో ఆనందపడుతూ ఉంటాను. నేను మనస్ఫూర్తిగా ఆనందించే విషయాలు అన్నమాట ఇవన్నీ అండి. అవన్నీ కూడా మీకు చూపించాలి. పలానా చోట ఈ దేవాలయం ఉంది, పలానా రోజున ఈ దేవాలయంలో విశేషమైన పూజలు జరుగుతాయి, ఇలా మీ అందరికీ చెప్పాలనేది నా తపన అన్నమాట అండి. ఎందుకంటే ఇలా విశేషమైన పూజలు, జాతరలు, విశేషమైన రోజులన్నీ కూడా నేను వీడియోలో పెట్టినప్పుడు దేశ విదేశాల్లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్, దూర ప్రాంతాల్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కామెంట్స్లో పెడుతూ ఉంటారు. మేము మిస్ అయినవి అన్నీ మీరు చూపించడం చాలా సంతోషంగా ఉందండి, స్వామిని ఈ విధంగా దర్శించుకోవటం మాకు మహదానందంగా ఉంది అని కామెంట్స్ పెడతారు చూడండి. అప్పుడు మాత్రం నాకు ఒక్కటే అనిపిస్తుందండి, స్వామి నన్ను ఎంచుకున్నాడు అనమాట, మామిళ్ళమ్మ తల్లి నన్ను ఎంచుకుందనమాట, నీ ద్వారా నేను కనిపిస్తాను చూపించు అని చెప్పి అలా ఫీల్ అవుతాను అనమాట అండి. ఇక నేను వీరభద్రేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళేసరికి అక్కడ నిప్పుల గుండం తొక్కటానికి అన్నీ సిద్ధం చేస్తున్నారండి. అంటే రథసప్తమి రోజు రాత్రి ఇక్కడ నిప్పుల గుండం తొక్కుతారనమాట అండి. ఇక్కడ వీరభద్రేశ్వర స్వామి పూజలు జరుగుతున్నాయండి. పూజలు అయిన తర్వాత నిప్పుల గుండం తొక్కే వాళ్ళందరూ ఊరేగింపుగా వెళ్ళి చెరువులో స్నానం చేసి ఆ తడి బట్టలతోటి వచ్చి నిప్పుల గుండం తొక్కుతారన్నమాట అండి. ఇదంతా ఒక అరగంటలో స్టార్ట్ అవుద్ది అని అంటూ ఉంటే ఈలోపు మా వారు 10 ఫోన్లు చేస్తారనమాట. నువ్వు చిల్లర కావాలన్నావు కదా, ఈ లోపుగా వెళ్ళి చిల్లర తీసుకొచ్చేద్దాం, మళ్ళీ షాప్స్ క్లోజ్ చేస్తారు, నేను స్వీట్ షాప్ దగ్గర చెప్పాను చిల్లర తీసుంచమని అని మా వారు ఫోన్ చేస్తూ ఉన్నారు. సరే ఎట్లానో ఇవన్నీ స్టార్ట్ అవడానికి అరగంట టైం ఉన్నది కదా అని చెప్పి మా వారితోటి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఆ చేంజ్ తీసుకుని మళ్ళీ దేవాలయం దగ్గరికి వచ్చేసరికి నిప్పుల గుండం తొక్కటం అంతా అయిపోయిందండి. వీడియో తీసి మీ అందరికీ చూపించే మాట అటుంచి నేను దర్శనం చేసుకోవటానికి కూడా వీలవ్వలేదండి. నేను వచ్చేసరికి మొత్తం కార్యక్రమం అంతా అయిపోయిందండి. నాకు భలే బాధగా అనిపించింది. ఏమంటే అవసరమా చిల్లర కోసం వెళ్ళటం అని ఎవరన్నా అనుకోవచ్చు. నాకేంటంటే ఆ ఎదుటి వాళ్ళ ముఖంలో కనిపించే ఆ ఆనందం నాకు కావాలండి. దానికోసం నేను చెప్పి తాపత్రయపడుతూ ఉంటాను అనమాట. అలా నేను మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ నిప్పుల గుండం తొక్కే కార్యక్రమం అంతా అయిపోయిందనమాట అండి. నేను మిస్ అయిపోయాను. వీడియోలో చూపించడానికి మీకు కూడా మిస్ చేసేసాను అనమాట. అది తలుచుకుంటే నాకు భలే బాధ వేసేసిందండి. సరే
తెల్లవారుజామునే స్వామి గ్రామ సేవకు వస్తారు కదా, మన ఇంటికి కూడా వస్తారు కదండి. అప్పుడు మీ అందరికీ స్వామిని చూపించాలి అని అనుకున్నాను అనమాట. ఇదిగోండి వరండా అంతా కడిగి ముగ్గులు అవన్నీ పెట్టి అన్నీ సిద్ధం చేసి ఉంచాను. స్వామి ఊరేగింపు తెల్లవారుజామున 3, 4 ఆ టైంలో వస్తుంది అనమాట అండి. వీరభద్రుడి వీరంగం అంటారు కదా, అలా పేరిని నృత్యాలు వేసుకుంటూ తెల్లవారుజామున 3:30కి వచ్చారండి. పేరిణి నృత్యం వాళ్ళు, బాజా బాజంత్రీలు వాళ్ళు ఈ అందరూ కూడా మన గుమ్మంలోకి వచ్చి పేరిణి నృత్యం కూడా చేస్తారు. గత సంవత్సరం కూడా వీడియో పెట్టాను కదండి, మీకు గుర్తుండి ఉంటుంది. అలానే ఈసారి ఆహ్వానించానండి. మాకు ఇబ్బంది దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. ఈసారి గుడి నిర్వహణ అంతా మారిపోయిందంటండి. ఇంతకుముందు అయితే తుమ్మిడి బ్రదర్స్ అని వారు చేసేవారు అనమాట. వారైతే చాలా ప్రేమగా అభిమానంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళెవరో కూడా మనకి తెలియదండి. చాలా హర్టింగ్గా అసలు అంత దెబ్బలాడుతూ చెప్పేసరికి నేనైతే నిజంగా తట్టుకోలేకపోయాను. కళ్ళమటి నీళ్ళు కూడా వచ్చేసినాయి అనే చెప్పాలండి. కానీ భగవంతుడి దయ ఎలా ఉంటే అలా జరుగుద్దండి. మా వారు వచ్చి అడిగితే వాళ్ళు ఒక మాట చెప్పారంట, మీరు గత సంవత్సరం 1000 రూపాయలని చందా రాయించి ఇవ్వలేదు, దాని గురించి మేము కొట్టుకున్నాము, అందువల్ల మేము రామునని ఈయన చెప్పాడంటండి. నాకు అది వినంగానే అసలు షాక్ అనమాట నేను. ఎందుకంటే గత సంవత్సరం నేను 1000 రూపాయలు చందా రాయించాను, క్యాష్ లేదండి అంటే ఫోన్పే చెయ్యండి అని అన్నారు. ఒక పాంప్లెట్ ఇచ్చారనమాట, అందులో నెంబర్ ఉంది, ఆ అకౌంట్కి వెయ్యండి అని అన్నారు. ఓకే అండి అన్నాను. ఆ కాగితం ఎటో వెళ్ళిపోయింది. అటు గుడికి వెళ్ళినప్పుడన్నా కట్టాలండి అంటూనే ఉన్నాను. నా మైండ్లోంచి వెళ్ళిపోలేదండి. ఏమంటే నెలకి నేను 25,000 రూపాయలు అందరికీ ధన సహాయం చేస్తున్నాను. 1000 రూపాయలు భగవంతుడికి నేను అబద్ధం ఆడతానా అండి? కానీ దేవుడికి మాత్రం కోపం వచ్చినట్టుందండి. మనల్ని ఎవరో ఒకళ్ళ రూపంలో బాధిస్తాడండి, అది మాత్రం నాకు అర్థమైపోయింది. అలానే ఈ సంవత్సరం ఆ తుమ్మిడి బ్రదర్స్ ఆధ్వర్యం కాకుండా ఈయనెవరో కొత్త ఆయన రావటం, మేము ఆయనకి తెలియదు కదండి, ఏదో నోటుకు వచ్చినట్టు గబగబా మాట్లాడేసరికి స్వామి ఎదురుగుండానే పటపటా కళ్ళమటి నీళ్ళు వచ్చేసినాయండి. ఏది ఏమైనా అండి, వీరభద్రేశ్వర స్వామికి కోపం వచ్చిందని మాత్రం నాకు అర్థమైందండి. నేను డబ్బులు ఉన్నాయని అహంకారం అని కాదు కానీ అండి, నేను నెలకి 25,000 అందరికీ సహాయం చేస్తూ ఉన్నాను. మీకు తెలుసు కదా, స్వామికి నేను 1000 రూపాయలు ఎగ్గొడతానా అండి? కానీ నేను నిర్లక్ష్యం చేశానని స్వామికి కోపం వచ్చిందేమో అని అనిపించిందండి. నిజంగా నాకు అనిపించిన భావన అనమాట అది. ఏమంటే భగవంతుడితో ఇప్పుడు మనం ఆటలాడకూడదండి. అందుకనే ఎవరో ఒకళ్ళ రూపంలో మనల్ని విసిగించడానికి ఆయనే వస్తాడు. అలాగా ఇప్పుడు అతను నోటికొచ్చినట్లు మాట్లాడినా అతని రూపంలో కూడా దేవుడే వచ్చాడు. అలానే నేను ఇచ్చిన బహుమతిని ఆనందంగా అందుకున్న వీరందరి రూపంలో కూడా వీరభద్రేశ్వర స్వామి వచ్చినట్లుగా నాకు అనిపించిందండి. ఏదైనా సరే అండి, భగవంతుని దయ అంతే అండి. కానీ మనసంతా మాత్రం చాలా వికలంగా అయిపోయిందండి. తెల్లవారుజామునే 3ంటికి అనమాట, 3:30కి జరిగింది. ఎందుకో తెలియదు కానివ్వండి, విపరీతమైన బాధ వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది అనమాట. ఎందుకో తెలియదు. ఏంటి అంటే నిన్నటి నుంచి కూడా అలానే అప్సెట్గా అయినాయి పనులన్నీ. ఎందుకు నేనేం పొరపాటు చేశాను ఏంటి అంటే, నేనేమన్నా దేవుడికి ఎగ్గొట్టేద్దాం అనుకున్నానా డబ్బులు ఏమన్నా అని? ఆయన ఇంతేనా నన్ను అర్థం చేసుకున్నది అని అలా ఒక విధంగా బాధగా అనిపించింది. ఎప్పుడు ఇలా గబాలన చిన్నపిల్లలు గబాలన పటకమని మాటలు అంటాం ఇలాంటివి ఎదుర్కోలేదు కదండి. అలా దేవుడి ముందు అతను అలా పరుషంగా మాట్లాడేసరికి అది కొంత బాధ, చాలా బాధపడ్డానండి. అయితే ఇలా ఫోన్ ఆన్ చేయంగానే నాకు బాబా ఏం చెప్తున్నాడో చూడండి. అసలు నిజంగా దేవుడు మనల్ని ఎలా ఊరడిస్తాడు అన్నది నాకు ప్రత్యక్షంగా అర్థమైందండి. దేవుడు ఉన్నాడండి, లేడని ఎవరండి అన్నది? అది మన గురువు బాబానే కావచ్చు, సాక్షాత్ పరమేశ్వరుడే కావచ్చు, విష్ణువే కావచ్చు, వీరభద్రుడే కావచ్చు, సాటి మనిషే కావచ్చండి. ఎవరో ఒకళ్ళ రూపంలో వచ్చి మనల్ని ఓదారుస్తాడండి దేవుడు. అలానే మనం బాధపడాలి అని రాసి ఉంటే కనుక ఎవరో ఒకళ్ళ ద్వారా, మన సొంతోళ్ళు కావచ్చు, బయటోళ్ళు కావచ్చు, ముక్కు ముఖం తెలియనోళ్ళు కావచ్చు, ఎవరో ఒకళ్ళ ద్వారా ఆ బాధని మన మీద వేసేస్తాడండి. కానీ నాకు ఒకటైతే రిలీఫ్గా అనిపించిందండి. నేను ఆయన్ని నిర్లక్ష్యం చేశాను అని ఫీల్ అయ్యాను కదా, దానికి గాను నాకు 4 చివాట్లు వేస్తాడు. అయిపోయిందండి, అక్కడితో దేవుడికి నాకు రాజీ కుదిరిపోయిందని అనిపించింది. కానీ ఏది ఏమైనా వెంటనే బాబా రూపంలో నాకు వచ్చిన
వాక్కులు విని చాలా స్వాంతన పొందానండి నేను. అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ చెప్పిన 2 వెంటనే వచ్చినాయి అనమాట, 2 కూడాని. అంటే ఇట్లా మనం పైకి అంటూ ఉంటే కనిపిస్తాయి కదా, అట్లా అనమాట. అవి చూసి చాలా సంతోషించానండి. ఏది ఏమైనా ఈరోజు రథసప్తమి కొంచెం అనుకున్న విధంగా కాకుండా మీ అందరికీ చూపించే వీలు లేకుండా జరిగినందుకు మాత్రం కొంచెం బాధగా ఉందన్నమాట. వచ్చే సంవత్సరం నేను స్వామిని దర్శించుకుని మీ అందరికీ చూపించే భాగ్యాన్ని ప్రసాదించమని భగవంతుణ్ణి నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా కోరుకోండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు ఉంటానండి. ఒక్క మాట గుర్తుపెట్టుకో, భగవంతుడు ఎప్పుడైనా ఒక తలుపు మూసేస్తే మరో తలుపు తప్పకుండా తెరుస్తాడు. నీది ఎక్కడా ఏ తప్పు లేదు. నువ్వు చాలా మంచిదానివి. అందువల్లే నీకు ఓటమి అనేది ఉండదు.